హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీషో నుండి 10 బేబీ గర్ల్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను. సో అవి ఎలా వచ్చాయి అండ్ మీకు ఎలా అనిపించాయి కింద కమెంట్ అయితే చేయండి చూసిన తర్వాత. అండ్ మీరు కూడా బై చేయాలి అనుకుంటే ఆ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. సో మీరు దాని నుండి డైరెక్ట్ అయితే బై చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రెడ్ ఫ్రాక్ అండి. ఈ రెడ్ ఫ్రాక్ నాకైతే 151 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ రెడ్ ఫ్రాక్ అంటే కొంచెం కాటన్ క్లాత్ వచ్చింది అండ్ సాఫ్ట్గా కూడా ఉంది. మనకు లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు, అంటే బేబీకి సాఫ్ట్గా ఉండడానికి. యాక్చువల్గా క్లాతే చాలా బాగుంది, ఇంకా లైనింగ్ కూడా ఓకే అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే జిప్ ప్రొవైడ్ చేశారు. ఇంకా నార్మల్గా ఫ్రాక్స్కి అయితే థ్రెడ్స్ ఉంటాయి కదా, సో కొంచెం లూజ్ ఉన్నా కూడా మనం థ్రెడ్స్తోనైతే టైట్ చేసుకోవచ్చు. ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. ఈ 151 రూపీస్కి చాలా వర్త్ అనిపించింది నాకైతే. సో మీరు కూడా బై చేయాలనుకుంటే చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి, న్యూ బన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వైట్ కలర్ అండి. ఈ వైట్ కలర్ అయితే ఇంకా చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ క్లాత్ కూడా అంటే కొంచెం లైట్ వెయిట్ లాగా ఉంది, బట్ బాగుంది. స్లీవ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ వచ్చాయి అండ్ మనకు షోల్డర్ దగ్గర ఇలా ఫ్రిల్స్ ఇచ్చారు. అండ్ ఫుల్ స్లీవ్స్ వచ్చినా కూడా మనకి ఎండ్లో అయితే ఇలా ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల అయితే చాలా బాగుందండి ఫ్రాక్. దీని కాస్ట్ వచ్చేసి అయితే నాకైతే 145 రూపీస్ పడిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మెజెండా ఫ్రాక్, అంటే సింపుల్గా ప్లెయిన్గా ఉండాలని తీసుకున్నాను. దీనికైతే షార్ట్ హ్యాండ్స్ వచ్చాయండి, ఇలా వైట్గా కొంచెం వర్క్ లాగా వచ్చింది. వైట్ హ్యాండ్స్ ప్లెయిన్గా ఉన్నా కూడా చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇంకా ఇందులో వీడియో కన్నా రియల్గా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. వీటికి కూడా ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి 126 రూపీస్ అయితే పడిందండి. ఇందులో కూడా సేమ్ అండి, చాలా వరకు మనకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఏజ్ని బట్టి ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. నేనైతే మా 1 ఇయర్ బేబీ గర్ల్కి పెడితే నాకైతే 126 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది 2 పీస్ సెట్ అండి. ఇదైతే ఇంకా చాలా చాలా క్యూట్ ఉందండి. అసలు ఈ ప్రైస్కి ఇది కొనడం అనేది వర్త్ బయింగ్ అనిపించింది. ఈ పర్పుల్ వచ్చేసి నాకు 146 రూపీస్కి ఈ 2 పీస్ రావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఈ డ్రెస్కి అయితే 2 పాకెట్స్ కూడా ఇచ్చారు. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. ఈ 146కి మోర్ దెన్ వర్త్ బయింగ్ అనిపించింది. సో మీరు కూడా బై చేయాలనుకుంటే చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే 2 పీస్ సెట్ అండి. ఇది కూడా అంటే వైట్ అండ్ పింక్ ఫ్లోరల్లో వచ్చింది. దీనికి షార్ట్ కూడా ఇచ్చారు. ఇది కూడా 2 పీస్ సెట్ కదా. సో ఇదైతే నాకు 95 రూపీసే పడిందండి. అండ్ క్లాత్ అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా ఫ్లోరల్ వచ్చి క్యూట్గా ఉంది. అండ్ షార్ట్ కూడా చూసారు కదా, మనకు కింద బాటమ్ అయితే ఎలాస్టిక్ ఇచ్చారు. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బేబీకి కూడా. 95 రూపీసే పడిందండి, చాలా బాగుంది. అంటే ఆ ప్రైస్కి నాకైతే వర్తే అనిపించింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే డ్రెస్ అండి. ఇప్పుడు నార్మల్గా అయితే ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, సో పిల్లలకి మనము రెడీ చేయాలి అనుకుంటే ఈ డ్రెస్ తీసుకోవడం చాలా బెస్ట్ అండి. అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసింది. ఇదైతే నాకు 132 రూపీస్ అయితే పడింది. మనకు పైన యొక్క పార్ట్లో వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది. సో బేబీకి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. కింద గేర కూడా చాలా బాగుంది. ఇలా అన్ని ఫ్లాగ్స్ అయితే వచ్చేసాయి. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ నేను అయితే ఒక కాంబో తీసుకున్నానండి. అంటే ఇట్లా స్లీవ్స్ టైప్లో 3 అయితే వచ్చాయి, మొత్తం ఫ్లోరల్ ప్రింటెల్లో. ఈ 3 కాంబో కూడా నాకు ఎంత అంటే 270 రూపీస్ మాత్రమే పడిందండి. అసలు క్లాత్ అయితే ఎంత బాగుందో, కాటన్ క్లాత్లో వచ్చింది. మనకు షోల్డర్ దగ్గర ఇలా టైఅప్ చేసుకోవడానికి అయితే ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఎవ్రీ డ్రెస్ కూడా మనకు ప్రింటెడ్ వచ్చింది. ఈచ్ ప్రింట్ కూడా సెపరేట్గా చాలా బాగుంది. అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. చూసారా, మనకి కాంబోలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. దీనికి ఇంత రావడం అనేది చాలా బెస్ట్ అండి. తర్వాత ఇది కూడా 2 పీస్ సెట్ అండి. ఇది నాకు 120 ప్లస్ చేంజ్ ఏమో పడింది. ఈ పైననైతే నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని వెస్ట్రన్ టైప్ లాగా తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ప్రైస్లో ఇలాంటి క్వాలిటీ అయితే మనమైతే బయట తీసుకోలేమండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.